అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆశీర్వదించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దగాపడిన రైతులకు నేనున్నానంటూ చంద్రబాబు అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 కింద రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతు ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమ చేశారు. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు స్పందించి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు, కొత్తపట్నం మండలాల నుంచి 300కు పైగా ట్రాక్టర్లతో రైతులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అగ్రభాగంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఓడా చైర్మన్ షేఖరియాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావులను ఇరువైపులా కూర్చోపెట్టుకుని ట్రాక్టర్ నడుపుతూ రైతులను ఉత్సాహపరిచారు. కొప్పోలు నుంచి కొత్తపట్నం వరకు ట్రాక్టర్లు ఒకదాని వెంట మరొకటి కదులుతూ చూపర్లను కనువిందు చేశాయి. కొప్పోలు నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. కొప్పోలు మెయిన్ రోడ్డుకు ట్రాక్టర్ ర్యాలీ చేరుకోగానే అక్కడ ప్రజలు క్రేన్స్ సహాయంతో దామచర్లకు గజమాల వేసి ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి అల్లూరు చేరుకోగానే అక్కడ మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీసి హారతులతో ఘనస్వాగతం పలికారు. కొత్తపట్నంలోని సభాస్థలికి ట్రాక్టర్లు చేరగానే అక్కడి రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అఖండ స్వాగతం పలికారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, పోలవరపు వెంకటరామయ్య, వెంకటేశ్వరరెడ్డి, పల్లపూతి వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా నాయకురాళ్లు రావుల పద్మజ, నాలం నరసమ్మ, బీజేపీ నాయకురాళ్లు రమాదేవి, అపర్ణ, రాజేష్ వర్మ, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, జ్ఞానం సుబ్బారావు, బలగాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యుల వారి ట్రాక్టర్ వెనకే నడిపి
President issues because of